స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. విశాఖపట్నం నుంచి జాన్ పాషా రాస్తున్నారండి. నా వయసు 33 సంవత్సరాలు. నాకు హైడ్రోసిల్లో సమస్య కారణంగా పిల్లలు పుట్టకుంటే స్కానింగ్ తీశారు. అందులో లార్జ్ లెఫ్ట్ వెరికోసల్ విత్ గ్రేడ్ 3 రిఫ్లెక్స్ అని వచ్చింది. అప్పుడు ఆపరేషన్ చేశాక సెమెన్ టెస్ట్ చేస్తే 70% పెరిగింది. అయితే అప్పటి నుంచి తీవ్రమైన నొప్పి ఉంటుంది. డాక్టర్లకు చూపిస్తే నరాలు పక్కకు కదిలిపోయి ఉంటాయని చెప్పి మొదటి ఆపరేషన్ చేసిన సంవత్సరం తర్వాత రెండో ఆపరేషన్ చేశారు. అయినా నొప్పి తగ్గలేదు. మూడోసారి ఆపరేషన్ చేస్తే నొప్పి పెరిగే అవకాశం ఉందన్నారు. మందులు ఇచ్చారు కానీ నొప్పి తగ్గడం లేదు. నా సమస్యకు పరిష్కారం ఏమిటి అని అడుగుతున్నారు. జాన్ పాషా గారు, వారికోసిల్ వల్ల అంత సివియర్ నొప్పి వచ్చే ఆస్కారం తక్కువ. ఒక్కసారి కాదు 2 సార్లు ఆపరేషన్ అయిన తర్వాత అది వారికోసిల్ వల్ల నొప్పే అయితే అది ఇంకా ఉండే అవకాశం తక్కువ. మీలో ఇంకేదన్నా కారణంగా మీకు ఆ విధంగా నొప్పి వస్తూ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది యూరాలజిస్ట్ ఎగ్జామిన్ చేసిన తర్వాతనే చెప్పగలుగుతారు. 199% ఎపిడిడమైటిస్ అంటే ఎపిడిడమిస్ అనే స్ట్రక్చర్లో ఇన్ఫెక్షన్ ఉన్న దానివల్ల అలాంటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎపిడిడమైటిస్కి ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. వారికోసిల్ వల్ల వీరకణాల్లో లోపం ఎంతవరకు వస్తుందని చెప్పి ఎవరికీ క్లియర్ లేదండి. ఉన్న వాళ్ళలో వారికోసిల్ ఉన్న పక్షంలో, సెమెన్ పారామీటర్స్లో తక్కువ ఉన్న పక్షంలో, ఫిమేల్ పార్ట్నర్లో అంటే భార్యలో ఎలాంటి లోపం లేని పక్షంలో వారికోసిల్కి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అంతేగాని వారికోసిల్ ఆపరేషన్ చేసినంత మాత్రాన మీ సెమెన్ పారామీటర్స్లో చాలా మెరుగైపోతుందని, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని చెప్పి అనుకోవడం తప్పు. మీకు మూడోసారి కూడా సెమెన్ ఉత్పత్తి గురించి వారికోసిల్కి ఆపరేషన్ చేయించుకోవడం అవసరం ఉంటుందని నేను అనుకోవటం లేదు. మీలో ఇంకేదన్నా కారణం ఉందా ఈ విధంగా కౌంట్ లేకుండా ఉండడానికి, లేకపోతే కౌంట్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇంకేదన్నా కారణం ఉందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖమ్మం నుంచి వనజ ఇలా మెయిల్ చేశారండి. ఏడాది నుంచి నాకు జుట్టు బాగా రాలిపోతుంది. జుట్టు బాగా పలచబడిపోయింది. బట్టతలు వచ్చేస్తుందేమోనని భయంగా ఉంది. నాకు చుండ్రు కూడా ఉంది. జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఏం చేయాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ రాశారు. వనజ గారు, మీరు ఇప్పుడు జుట్టు రాలటానికి అనేక రకాల కారణాలు ఉంటాయండి. అది ఆడవాళ్ళు అయితే మెయిన్గా ఒకటి ఐరన్ డెఫిషియన్సీ చాలా చాలా కామన్ అండి. అదొకటే కాకుండా ఈ మధ్యకాలంలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయండి హెయిర్ లాస్కి. సో అదొకటి. అలాగే B12 డెఫిషియన్సీస్ అని, విటమిన్ D డెఫిషియన్సీ అని ఈ మధ్యన చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఏదైనా లోపం ఉందా, మినరల్స్ లోపమా, విటమిన్ లోపమా, ప్రోటీన్ లోపమా, ఇవన్నీ చూసుకున్న తర్వాత మీ నెక్స్ట్ హార్మోన్స్ కూడా బేసిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకుని ఏది ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సాల్వ్ చేస్తేనే మీకు హెయిర్ లాస్ తగ్గుతుందండి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఓ చిన్ని చిట్కా మీకోసం. రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు నిత్యం ఒక వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తినడాన్ని అలవాటు చేసుకోండి. కొలెస్ట్రాల్ నిల్వలు క్రమంగా తగ్గిపోతాయి. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.